ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాలం మనం ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాం. రొట్టెలో పాత్రలో పాలు పొందాం. ప్రభు మనకిచ్చిన వాటిలో ఆయన సేవ కొరకు మనం సమర్పించాం. మన ప్రభు యొక్క అద్వితీయమైన మహిమలను హెబ్రీ పత్రిక 1వ వచనంలో నుండి దైవజనులు మనకు వివరించగా మనం విని ప్రభువును గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మన ప్రభు తండ్రి అయిన దేవుని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడిగా ఉన్నాడని దైవజనులు ముగించారు. అక్కడి నుండి ఆయన రాబోతున్న ప్రభువును గురించి ఈ ఉదయకాలం పాత నిబంధనలో ఒక చిన్న భాగాన్ని చదివి ధ్యానించాలని ప్రభు ప్రేరేపణను బట్టి సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. ఈ ఉదయకాలం సహాయకరంగా సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 24 నుండి 30 వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. 270వ పేజీలో ఉన్నది, చిన్నపిల్లలు గమనించండి. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించు కొనకయు బట్టలు ఉదుకు కొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమి అని అతను అడిగాడు. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. సీబా, నీ దాసుడనైనా నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజవునకు నీతో అబద్ధమాడాను. అయితే నా ఏలిన వాడవును రాజవునకు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయి. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజవునకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో నీ దాసునైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొర్రపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు, నీ సంగతులను నీవిక ఎందుకు ఎత్తెదవు? నీవును సేబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకొని వచ్చును అనెను. తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఆదివారం కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తిరిగి మధ్యాహ్న సమయంలో మరి ప్రకటనలు గమనించి ఆ ప్రకారంగా చేరువచ్చి ప్రభు సన్నిధిలో ఆఖరి కూడికల వరకు ఉండి ప్రభు యొక్క వర్తమానాన్ని విని మనము మేలు పొందుదాం. ప్రార్థన చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, కృపగల దేవా, గుంటూరులో స్థానిక సంఘాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలు మీరు కాపాడి నడిపించారు. ఈ సంతోషకరమైన సమయంలో మీ కుమారుని మేము ఘనపరుస్తున్నాం, ఆయన్నే హెచ్చిస్తున్నాం, ఆయన్నే ధ్యానిస్తున్నాం. ఈ ఉదయకాలం బల్ల చుట్టూ చేరి రావడానికి, రొట్టెలో పాత్రలో పాలు పొందడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రములు. స్థానిక సంఘములో ప్రయాసపడి పనిచేసిన మీ దాసురాండ్రను బట్టి మీకు స్తోత్రములు. స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ ఎవరెవరిని మీరు వాడుకున్నారో భక్తిగల అనేక మంది ఈ సంఘములో పనిచేయగలిగినందుకై, మీ దగ్గర చేరినందుకై మీకు స్తోత్రములు. నిలిచి ఉన్న మేము మీ కొరకు నమ్మకంగా సాగే భాగ్యం మాకు ఇవ్వండి. ఈ సందర్భంగా 3 దినాల కూడికలు సంఘం ఏర్పరచి పెద్దలు, పరిచారకులు, సోదరులు, యవనస్తులు అందరూ పూనుకొని చక్కగా వీటిని నిర్వహించారు. మీ వాక్యాన్ని మాకు ఇస్తున్నారు. చక్కని పాటలు, సహవాసం మాకు ఇచ్చారు. మీరు మాకు దయచేసిన ప్రతి ఆత్మ సంబంధమైన మేలును జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని పూజిస్తున్నాం. ఈ ఉదయకాలం కూడా మీ కుమారుని హెచ్చించారు. మిగిలిన కొద్ది సమయం మాతో మాట్లాడమని, మాకు అలసట లేకుండా, విసుగు లేకుండా చేసి మా ఆత్మలను ఉత్తేజపరచుమని, నీ రాక కొరకు సిద్ధపరచుమని, నేను బలహీనుడను, మీరే కనికరించి మీ స్వరము అందించుమని, వాక్య పరిచర్యకు దేహము ఆటంకము కాకుండా మీరే మీ అదుపులో ఉంచి నడిపించుమని, మహిమ పొందుమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున దీనులమై వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియమైన స్నేహితులారా, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని 24 నుండి 30 వరకున్న వచనాలను ఈ ఉదయకాలం మనం చదువుకున్నాం. చదివిన వాక్య భాగంలో రాజు అనే మాట ఎక్కువ సార్లు ఉన్నది. రాజును ఎదుర్కొనుట అనే విషయం చాలా తేటగా అక్కడ కనబడుతున్నది. మనందరము మన ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అనేది ఈ వర్తమానం యొక్క సారాంశం. రక్షణ పొందాం, యేసు ప్రభువును రక్షకునిగా ఎరిగిన మనం ఆయన్ని రాజుగా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. రక్షింపబడిన మనం రాజును ఎదుర్కొనే లోగా ఈ లోకములో ప్రభువు కొరకు మనం ఎలా జీవించాలి, ఆ విషయాలు కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. గత 2 దినాలు లేవియకాండం 25వ అధ్యాయంలో జుబిలీ సంవత్సరానికి సంబంధించిన కొన్ని సంగతులు మనం గమనించాం. అధ్యాయంలో ఆ సునాద సంవత్సరానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. విడుదల కలిగే సంవత్సరం, విశ్రాంతి పొందే సంవత్సరం, దేవుని పిల్లలు ఆనందించే సంవత్సరం, ఆరాధించే సంవత్సరం, సహవాసము చేసే సంవత్సరం, సమృద్ధి కలిగిన సంవత్సరం, ప్రభువారికి తృప్తినిచ్చే సంవత్సరం, ప్రభువారికి క్షేమాన్నిచ్చే సంవత్సరం, ప్రభువు దీవెన నిలిచి ఉండే సంవత్సరం, ఒకరిని ఒకరు బాధింపక సమాధానం కలిగేటువంటి సంవత్సరం. ఇటువంటి అమూల్యమైన తలంపులు అధ్యాయంలో ఉన్నాయి. అయితే ఉదయకాలం ప్రభు ఈ వాక్య భాగాన్ని నా దృష్టిలో ఉంచినందువల్ల వాటిని మనం చదువుకున్నాం. మన ప్రభువు తిరిగి రాబోతున్నాడు. మరణాత అనే పేరు పెట్టినప్పటి నుండి స్థానిక సంఘం యొక్క ముఖ్యమైన గురి అదే. రాబోతున్న ప్రభువు కొరకు మనము సిద్ధపడాలి. మన ప్రభువు ఎప్పుడొస్తాడో మనకి తెలియదు. ఆయన మన కొరకు కలువరిశిలో రక్తం కార్చాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, వస్తానని చెప్పి వాగ్దానం చేశాడు, తప్పక వస్తాడు, మాట తప్పని వాడు. అయితే ఏ గడియలో ఆయన వస్తాడో మనకి తెలియదు. విడిచిపెట్టబడిన మనం ఈ లోకంలో ఉండగా యాజకులుగా ప్రభువును ఆరాధించాలి, యాత్రికులుగా ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇవ్వాలి. ఆ బోర ధ్వనిని వినిపిస్తూ, సాక్ష్య ధ్వని, స్వార్థ ధ్వని, వాక్య ధ్వనులు మనం వినిపిస్తూ ఈ లోకంలో మనం ముందుకు సాగాలి. పడిన వారు తిరిగి లేవాలి, ఉజ్జీవనాదాన్ని కూడా ప్రభు వినిపిస్తున్నాడు. ఎన్నో విధాలుగా దేవుని వాక్యముల నుండి ప్రభు మనకు అనుగ్రహించే తలంపులు మనం గమనిస్తున్నాం. మనం ఈ లోకంలో ఉండగా నమ్మిన మనం విద్యార్థులుగా ఉన్నా, ఏ కాలేజీలో ఉన్నా, ఏ హాస్టల్లో ఉన్నా, ఏ స్కూల్లో ఉన్నా, లేక టీచర్స్గా ఉన్నా, లెక్చరర్స్గా ఉన్నా, ప్రొఫెసర్స్గా ఉన్నా, డాక్టర్స్గా ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కూలీలుగా ఉన్నా, కార్మికులుగా ఉన్నా, సేవకులుగా ఉన్నా, సంఘాల్లో వరాలు కలిగి బాధ్యత గలవారుగా ఉన్నా, మనందరి దృష్టి ఒక్కటే, రాబోతున్న ప్రభువు కొరకై మనం ఎదురు చూస్తున్నాం. ప్రభువారము, ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము అని రాబోతున్న ప్రభువును ఆహ్వానించడానికి మనమందరము సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో మనము ఎలాగూ ప్రభు కొరకు జీవించాలో, రాజును ఎదుర్కోవడానికి ఎదురు చూస్తున్న మనం, సిద్ధపడే మనం ప్రభు కొరకు ఈ లోకములో ఎలా జీవించాలో కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేస్తాం. ఇక్కడ చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో రాజు అనగా దావీదు, దేవుని ఇష్టానుసారుడైన రాజు, దేవుని చిత్త ప్రకారమైన రాజు, మనుషులు కోరుకున్నవాడు కాడు, అతిశయాన్ని బట్టి తన్ను తానే లేపుకున్నవాడు కాడు. మనుషులు కోరుకున్నవాడు సౌలు, అతిశయాన్ని బట్టి తన్ను తాను లేపుకున్నవాడు ఎవరు? అబ్షాలోము. దేవుని వాక్యములో ఈ సంగతులు ఎందుకు రాయబడ్డాయి ఆలోచన చేయండి. ఇక్కడ 19వ అధ్యాయం 24లో మనం చదివినప్పుడు రాజు పారిపోయిన దినము అన్నాడు. రాజు పారిపోయిన దినము అనేది కొంచెం విచారకరంగానే ఉన్నది. రాజు తిరిగి వచ్చిన దినము అని కూడా అక్కడే చెప్తున్నాడు. రాజు ఎందుకు పారిపోయాడు? రాజు పారిపోయాడా? దావీదు పారిపోయాడా? అవును, పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? ఎవరి యొద్ద నుండి పారిపోయాడు? ఏమి జరిగితే పారిపోయాడు? పారిపోయిన దావీదు ఎటువంటి వాడు? అతని పారిపోవడానికి కారకుడుగా ఉన్నవాడు ఎటువంటి వాడు? ఆలోచన చేయండి. రాజు పారిపోయాడు అన్నాడు. ఏమిటి విషయం? మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి వచ్చినప్పుడు నిరాకరించబడ్డాడు. డే ఆఫ్ రిజెక్షన్. 2000 సంవత్సరాలుగా ఈ లోకం ఆయన గుర్తించలేదు, ప్రేమించలేదు, అంగీకరించలేదు, నమస్కరింపలేదు, సరి అయిన మహిమను ఆయనకు చెల్లించడం లేదు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నది, దానికన్నా ముందు, మీకన్నా ముందుగా లోకము నన్ను ద్వేషించింది అని మన ప్రభు చెప్పి వెళ్ళాడు. ఈ లోకం ఆయన్ని సిలువకు అప్పగించింది. ఈ లోకంలో ఆయనకు స్థానం లేదు. అటువంటి లోకంలో మనం ఉన్నాం. ఈ అరణ్యము వంటి లోకములో మన చుట్టూ ఉన్న వ్యతిరేక వాతావరణంలో మనం ఉన్నాం.
రాజు పారిపోయిన దినం అన్నాడు. రాజు ఎందుకు పారిపోయాడంటే 15వ అధ్యాయంలో ఆయన కుమారుడైన అబ్షాలోము చేసిన అన్యాయాన్ని బట్టి ఆయన పారిపోయాడు. దావీదు తన జీవితంలో చాలా అన్యాయాన్ని సహించాడు. సౌలు ద్వారా కలిగిన అన్యాయం, దావీదు సౌలుకేం అన్యాయం చేయలేదు. అలాగే అబ్షాలోము ద్వారా కలిగిన అన్యాయం, దావీదు అబ్షాలోముకే అన్యాయం చేయలేదు. ఆత్మ సంబంధులు ఎప్పుడైనా ఎవరికి అన్యాయం చేయరు, కానీ అన్యాయాన్ని సహిస్తారు. కీడు సహించేవారుగా, మేలు చేత కీడును జయించేవారంగా ఉండాలని ప్రభు మనకు నేర్పించాడు. చూడండి 15వ అధ్యాయం. ఆ చరిత్ర ప్రారంభమైనప్పుడు ఇట్లా అన్నాడు. 14వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 15:14. దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాను, అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి అన్నాడు. మనము త్వరగా వెళ్ళిపోదాము రండి, పారిపోదాం, వెళ్ళిపోదాం, అబ్షాలోము ఎదుట నుండి వెళ్ళిపోదాం, పారిపోదాం అన్నాడు దావీదు. ఎందుకు? అబ్షాలోము దావీదు కంటే బలాఢ్యుడా? కాదు. అబ్షాలోము దావీదు కంటే యుద్ధశూరుడా? కాదు. కానీ అన్యాయమైన సహించి ఆత్మ సంబంధమైన దావీదు దూరముగా ఉండడానికి, కీడుకు అవకాశం ఇవ్వకుండా దూరముగా ఉండడానికి ఆయన జాగ్రత్త పడ్డాడు. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు, దావీదు భరించాడు. ఆత్మ సంబంధులు ఎప్పుడైనా భరించాలి. అబ్షాలోము కుట్ర చేశాడు, దావీదు భరించాడు. కొంతమందిని తన తట్టు తిప్పుకున్నాడు. బైబిల్లో తేటగా వ్రాశాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు కాడు అబ్షాలోము, అనగా రాజుగా ఉండాలి. దావీదు కుమారుడు నిజమే, కానీ రాజుగా ఉండడానికి దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు కాడు. ప్రియులారా, ఇవి అమూల్యమైన పాఠాలు, సత్యాలు. దేవుని ఏర్పాట్లో మనం ఉండాలి విశ్వాసులంగా. ఆయన ఏర్పాట్లో మనం ఉంటే ఈ లోకమంతా మనకు వ్యతిరేకమైన దాని ద్వారా మనకు నష్టమేమీ లేదండి. ప్రభు కొరకే నమ్మకంగా మనం నిలవాలి. గుంటూరు స్థానిక సంఘాన్ని ముఖ్యంగా ఉద్దేశించి ప్రభువు నా హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి మాటలు మీకు అందిస్తున్నాను. మనం ఎప్పటికైనా అన్యాయమైన సహిస్తాం, ఆత్మ సంబంధులుగా ఉందాం. సౌలు వలె శరీర సంబంధులుగా మనం ఉండవద్దు. అబ్షాలోము వలె కుట్ర చేయవద్దు. మనుషులను మనతోటి తిప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయవద్దు. అవన్నీ వీగిపోయే ప్రయత్నాలు. ఏమైనా 15వ అధ్యాయంలో అబ్షాలోము అలాగ కుట్ర చేశాడు. దావీదే అన్యాయాన్ని సహించి అడవుల పాలై వెళ్ళిపోయాడు. అంతఃపురములో ఉండేవాడు ఆస్తిని విడిచిపెట్టి, అంతఃపురాన్ని విడిచిపెట్టి, అనుకూలతలు విడిచిపెట్టి, ఆకలి దప్పులైనా, అడవి పాలైనా, అలసటైనా, ఏమైనా సరే దానికి త్యాగం చేసి సమర్పణ కలిగి ఆయన వెళ్ళిపోయాడు. ప్రభు ఏం చేశాడు? 19వ అధ్యాయం చరిత్ర మనం చూస్తే అబ్షాలోము మరణమయ్యాడు, దావీదు తిరిగి రాజుగా వస్తున్నాడు. అబ్షాలోము మరణించాలని దావీదు కోరుకున్నాడా? లేనే లేదండి. ఆత్మ సంబంధి ఏమంటాడు? నా నిమిత్తము యవనుడైన అబ్షాలోముకు దయచూపండి అన్నాడు. వాడు తిరుగుబాటు చేసిన వాడే, నా గుండె పగలగొట్టిన వాడే, నన్ను బాధించిన వాడే, అయినా వానికి దయ చూపించండి నా నిమిత్తం అన్నాడు. దావీదు హృదయం ఎంత చక్కని హృదయం! ఏ ప్యూర్ టెండర్ హార్ట్. ఆయనకు హృదయం కల్మషము లేని హృదయం, కపటము లేని హృదయం, మోసము లేని హృదయం, అబద్ధము లేని హృదయం, పవిత్రమైన హృదయం, యథార్థమైన హృదయం, ప్రభుకిష్టమైన హృదయం. ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా ఇష్టానుసారుడైన మనుషుడని ప్రభు దావీదుని గురించి చెప్పగలిగాడు. ఆలోచించారా? ప్రభు కోరుకునే వ్యక్తులు ఎవరో, ప్రభుకి ఇష్టలుగా ఉండేవారు ఎవరో, వారు తప్పక ఇటువంటి కుట్ర యొక్క బలాన్ని అనుభవించవలసి వస్తుంది, కీడును సహించవలసి వస్తుంది, మోసాన్ని సహించవలసి వస్తుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. లేఖనాలు ఇవెన్నో ఉన్నాయి, నేను ఊరికే జ్ఞాపకం చేస్తున్నాను. మన పాఠం అది కాదు. రాజు పారిపోయిన దినం మొదలు అని రాశాడు. రాజు పారిపోయిన దినం. రాజు ఎందుకు పారిపోవలసి వచ్చింది? సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్షాలోము యొక్క అన్యాయంలో అబ్షాలోమే పట్టబడ్డాడు. అబ్షాలోముకు ఆలోచన చెప్పిన వాడు ముందే ఉరి పెట్టుకుని చనిపోయాడు. 18వ అధ్యాయంలో అబ్షాలోము హతమయ్యాడు. యోవాబు చేతిలోనే అబ్షాలోము హతమయ్యాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అబ్షాలోము హతమయ్యాడు, మరణించాడు. దావీదును రాజుగా ఎందుకు మనము తోడుకుని రాలేదు అని ఆయన రాజుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో ఉన్న పాఠం మనకి తెలుసు. 2000 సంవత్సరాల కిందట భూలోకానికి పరలోక మహిమను విడిచిపెట్టి వచ్చిన ప్రభువు నిరాకరింపబడిన వాడుగా ఉన్నాడు. లోకమాయన్ని గుర్తించలేదు, లోకమాయన రాజుగా అభిషేకించలేదు. ఇతడు మమ్మల్ని నేరుట మాకు ఇష్టం లేదు, సిలువ వేయండి అని చెప్పారు. ద్రాక్ష తోట వెలపడ పడవేసి చంపారు. అయితే ఆయనే తిరిగి లేచి మరలా ఈ భూలోకానికి రాబోతున్నాడు.
ఆకాశ మండలానికి విశ్వాసులను సమకూర్చడానికి ఆయన ముందుగా వస్తాడు. తర్వాత భూమి మీద కూడా ఆయన రాబోతున్నాడు. అయితే ఈ కాలమంతటిలో దావీదు ఎలాగూ నిరాకరించబడ్డాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా విలువలేని వాడుగా, నిరాకరించబడిన వాడుగా ఉండగా, ఆ కాలంలో ఆయనను ఎవరు నమ్మకముగా ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించి ఆయన హత్తుకొని ఉంటారో, ఆయన వెంబడిస్తారో వారి కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. మెఫీబోషెత్ ఎవరు? దావీదు వ్యక్తిత్వాన్ని ఎరిగి దావీదును నమ్మకముగా వెంబడించేవాడు. సౌలు వంటి వాడు కాడు, అబ్షాలో వంటి వాడు కాడు. అతడు నమ్మకముగా దావీదును వెంబడిస్తున్నాడు. మెఫీబోషెత్ యొక్క చరిత్ర బైబిల్లో చాలా స్థలాల్లో రాయబడింది. ఆయన గురించి ఎన్నో పాఠాలు వ్యక్తిగతంగా మనం ధ్యానం చేయవచ్చును. ఈ మెఫీబోషెతు దావీదు పట్ల చాలా కృతజ్ఞత గలవాడుగా ఉన్నాడు. వాస్తవానికి పుట్టినప్పుడు అతడు కుంటివాడు కాడు, కానీ దాది పరుగున వెళ్ళిపోతుండగా దాది యొక్క నిర్లక్ష్యము ద్వారా, దాది సరిగా శ్రద్ధ వహించకపోవడం ద్వారా ఆ పై నుండి పడి, దాది తల మీద నుండి పడి, ఆ చిన్న బిడ్డ వాడు పడి 2 కాళ్ళు కుంటివాడయ్యాడని 4వ అధ్యాయంలో చెప్పాడు. ఇక్కడ 19వ అధ్యాయంలో మెఫీబోషెతు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. 28వ వచనంలో ఏమన్నాడు చూడండి. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజువునకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో నీ దాసునైన నన్ను చేర్చావు అన్నాడు. ఈ మెఫీబోషెతు ఎవరు? శత్రు కుటుంబానికి చెందినవాడు. 4వ అధ్యాయంలో అతడు పడి కుంటివాడైనట్టు వివరం చెప్పాడు. సౌలు కుమారుడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు, లేక మెరీబయలని వేరే చోట రాశాడు దినవృత్తాంతముల గ్రంథములో. యవనస్తులు ఏ విషయాలు స్టడీ చేసినప్పుడు కొన్ని సరిగా అర్థం కావు, కనుక అప్పుడప్పుడు కొన్ని ఇన్సైట్స్ ఇచ్చి మేము దాటిపోతూ ఉంటాం. అవి చాలా సహాయకరం. ఈ మెఫీబోషెతు లేక మెరీబయలు ఇప్పుడు దావీదు బల్ల యొద్ద భోజనము చేయవారిలో ఒకడుగా, రాజకుమారులో ఒకడుగా స్వీకరించబడ్డాడు. ఆయన స్థానం మారింది, ఆయనకెంతో గొప్ప భాగ్యము కలిగింది. మెఫీబోషెతు జీవిత కాలమంతా దావీదు ఎడల కృతజ్ఞత గలవాడుగా ఉన్నాడు. ఇది ఎంత చక్కని విషయం. 9వ అధ్యాయంలో చరిత్ర ఉన్నది మన సంఘాల్లో, మన సహవాసంలో. సమూయేలు 2వ గ్రంథము 9 మనం బాగా ఎరిగిన వారమే. మెఫీబోషెతు రాజు బల్ల యొద్ద కూర్చొని భోజనము చేయవాడుగా, రాజకుమారులో ఒకడుగా ఉన్నాడు. ఈరోజు మెఫీబోషెతు అన్నాడు, రాజా, ఏలినవాడా, నా ఇంటి వారంతా మృతుల వంటి వారుగా ఉండగా, మేము శత్రు కుటుంబానికి చేరి ఉండగా నీవు నా ఎడల దయ చూపించావు. నన్ను క్షమించడం మాత్రమే కాదు, నాకు ప్రాణభిక్షం పెట్టడం మాత్రమే కాదు, నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో నన్ను చేర్చావు రాజా. ఇంకా నేనేమి అడగాలి? దీనికే నేనంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను అని మెఫీబోషెతు చెప్తున్నాడు. మెఫీబోషెతు దావీదు ఎడల కృతజ్ఞత గలవాడా లేక కృతజ్ఞత లేనివాడా? రాజుగారు చేసిన మేలు జ్ఞాపకములో ఉంచుకున్నవాడా లేక రాజుగారు చేసిన మేలు మర్చిపోయేవాడా? ఆయన జ్ఞాపకంలో ఉంచుకున్నవాడే. అయితే ఈ మధ్యలో ఒక పాత్రధారి ఉన్నాడు, ఒక సూత్రధారి. ఈ మెఫీబోషెతు పట్ల రాజైన దావీదుకు కాని అభిప్రాయాన్ని కలిగించాడు. లేఖనాల్లో తేటగా ఉన్నది. ఏమి కల్పించి చెప్పేది కాదు, ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఎంత నష్టాన్ని కలిగించాడు ఆలోచన చేయండి. 16వ అధ్యాయంలో ఇక్కడే చెప్పాడు చూడండి. 19వ అధ్యాయంలో మనం చదివిన భాగంలోనే రాజు మెఫీబోషెతుని అడిగాడు తిరిగి వచ్చినప్పుడు, ఏమి మెఫీబోషెతు, నేను నిరాకరించబడినప్పుడు నమ్మకస్తుడైన నీవు నాతో రాలేదేమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నీవు ఈ రోజు నన్ను ఎదుర్కోవడానికి వచ్చావేమిటి అని దావీదు అడిగాడు. దానికి మెఫీబోషెతు ఏమి జవాబు చెప్పాడు? 26వ వచనం చదవండి. 19:26. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా అన్నాడు. అంటే మెఫీబోషెతు ఏమనుకున్నాడు? రాజుతో కూడా వెళ్ళిపోవాలి, రాజు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండాలి, నా కాళ్ళు లేకపోయినా, నేను కుంటివాడినైనా నేను రాజుతో ఉండాలి, రాజు కష్టపడితే నేను సుఖపడ్డం కాదు, రాజుతో వెళ్ళిపోవాలి, అది ఆయన ఆలోచన అని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాడన్నాడు. పనివాడు ఎట్లా మోసం చేశాడండి? పనివాడు ఎట్లా మోసం చేశాడంటే 16వ అధ్యాయంలో చెప్పాడు చూడండి. 16వ అధ్యాయం మొదటి వచనాలు చదువుదాం. ఎవరైనా చదవగలరా?
నిరాకరించబడిన దావీదు అడవుల పాలై వెళ్ళిపోతున్నాడు. కొద్దిమంది నమ్మకస్తులు ఆయనతో కూడా ఉన్నారు. ఇలా వెళ్ళిపోతుండగా మెఫీబోషెతు సేవకుడైన సేబా యజమాని కాదు, సీబా రాజకుమారుడు కాదు, సీబా మెఫీబోషెతు వంటి వాడు కాడు, అతడు పనివాడే, దాసుడే. అతని సేవకుడైన సేబా గంతలు కట్టిన 2 గాడిదలు తెచ్చాడు. ఇంకా 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూరపు పండ్ల అడలు, ద్రాక్షరసపు తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండేను అన్నాడు. ఇవన్నీ మెఫీబోషెతు పంపించాడు. రాజు ఏమి అడిగాడు? ఇవెందుకు తెచ్చావని సేబాని అడిగాడు. సేబా ఏమంటాడు? గాడిదలు రాజు ఇంటివారు ఎక్కడానికి అన్నాడు. రాజు ఇంటివారు కాలినడకన వెళ్ళేవారు కాదు. సుఖాన్ని అనుభవించిన వారు ఈరోజు అడవుల పాలైతే కనీసం వారికైనా ఈ గాడిదలు సహాయకరంగా ఉంటాయని మెఫీబోషెతు ఏం చేశాడు? ఆలోచించి గాడిదలు పంపించాడు. ఇవి రాజు ఇంటి వారు ఎక్కడానికి అన్నాడు. ఆ తర్వాత రొట్టెలను అంజూర పడలను పనివారు తినడానికి అన్నాడు. వారి ఆకలి దప్పును గురించి ఆలోచించి ఆ రొట్టెలు అంజూర పడలు పంపించాడు. ఇంకా అరణ్యములో అలసట చెంది ఉంటారు కనుక వారి అలసట తీర్చడానికి ద్రాక్ష రసపు తిత్తి కూడా ఆయన పంపించాడు. తర్వాత రాజు అడిగాడు, నీ యజమాని కుమారుడు ఎక్కడా? నీ వచ్చావు, నీ యజమాని కుమారుడు ఎక్కడా అంటే ఆగండి. నీ యజమాని కుమారుడు ఎక్కడా అన్నాడు రాజు. ఇతడేం చెప్పాలి? మీరే చెప్పండి, ఇంకంత తెలియంది ఏముందండి? నీ యజమాని కుమారుడు ఎక్కడా అంటే ఇతడేం చెప్పాలి? అతడు ఇంటి దగ్గరే ఉన్నాడని చెప్పాలి కదండి. అతడు కూడా రావాలని అనుకున్నాడు, అతడు వచ్చే వరకు ఆగకుండా నేనే త్వరపడి వచ్చాను అని చెప్పాలి, అంతే కదండి. ఏం చెప్పాడు? నీ యజమానుని కుమారుడు ఎక్కడా అంటే అందుకు సేబా చిత్తగించుము. ఆ రోజు ఏమైనా ఏర్పాటు చేశారా? ఈవేళ ఇశ్రాయేలులు తన తండ్రి రాజ్యం అంటే యోనాతాను రాజ్యం, సౌలు రాజ్యమా, తనకు తిరిగి ఇప్పించురు అనుకొని అతడు యెరూషలేములో నిలిచాడు. మెఫీబోషెతు రాని మాట నిజమే కానీ ఎందుకు రాలేదు అంటే కారణం వీడేం చెప్తున్నాడండి? ఈ మధ్యలో వాడు ఈ సేబా అనే ఈ పనివాడి దాసుడు ఉన్నాడే, వాడు దాసుడు కనుక దాసుని స్వభావమే కనుపరిచాడు. సర్వెంట్ క్యారెక్టర్. అతడు రక్షణ పొందినవాడు కాదు, విడుదల పొందినవాడు కాదు, స్వార్థపరుడు, దురాశ గలవాడు, వేరే వారి మీద దాడి చేసేవాడు వాడు. కనుక ఏం చెప్తున్నాడు? ఈరోజు ఆ రాజ్యం అతనికి ఇప్పిస్తారని అందుకు యెరూషలేము నిలిచాడన్నాడు. ఇది వాస్తవమా? దావీదు మెఫీబోషెతుని అడిగి తెలుసుకున్నాడా? లేదండి. ఆయన కూడా మోసపోయాడు. భక్తులు కూడా మోసపోతారు కొన్నిసార్లు, సాధ్యమే. అందుకే జాగ్రత్తగా సంగతులు మనం గమనించాలి. తర్వాత ఏమన్నాడు చూడండి. వెంటనే రాజు తొందరపడి అట్లయితే మెఫీబోషెతు కలిగిందంత నీదే అన్నాడు. ఎంత తొందరపడ్డాడు దావీదు. మెఫీబోషెతు ఏమీ కోరుకోలేదు నిజమే, కానీ అయితే మెఫీబోషెతు ఎట్లున్నాడు? 18వ అధ్యాయంలో ఈ చరిత్ర చూస్తే ఈ సీబా అనే పనివాడు మెఫీబోషెతును యజమాని పంపిన వాటిని తీసుకుని వచ్చి ఆ ద్రాక్షరసపు తిత్తి, ఆ రొట్టెలు, అంజూర పడలు, ఇంకా ఆ గాడిదలు ఇవన్నీ దావీదుకి ఇచ్చి ఇవి నా యజమాని పంపించాడని చెప్పడానికి బదులు నా యజమాని కూడా రావాలనుకున్నాడు, అతడు వస్తే ప్రయాణం ఆలసిపోతుందని ఒకవేళ నేనే విడిచిపెట్టి వచ్చాను అట్లయినా చెప్పాలి కదండి. కాని మాటలు కల్పించాడు, చెప్పాడు. ఆయనకి తెలియదు, ఆయన నమ్మాడు. మెఫీబోషెతు కలిగిందంతా నీదే అన్నాడు. అయితే మెఫీబోషెతు వైఖరి ఎట్లున్నది? 19వ అధ్యాయం 24 చదవండి. ఇదే గ్రంథంలో చెప్తున్నాడు. రాజు కొరకు ఎదురు చూచే భక్తులు ఎలా ఉండాలో దేవుని వాక్యంలో చెప్తున్నాడు. మరియు సౌలు కుమారుడైన మెఫీబోషెతు రాజును ఎదుర్కోవడానికి వచ్చాడు ఈవేళ. ఎలా ఉన్నాడు ఆయన? చదవండి. రాజు పారిపోయిన దినము మొదలట పోయాళ్లే మంచిదైంది అనుకున్నాడా మెఫీబోషెతు? లేదు లేదు లేదు. నా రాజు వెళ్ళిపోయాడని మెఫీబోషెతు ఎంత బాధతో ఉన్నాడు, ఎంత వేదనతో ఉన్నాడు. గనక ఏం చేస్తున్నాడు? ఆ రోజు నుండి అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డము కత్తిరించుకోలేదు, బట్టలు ఉదుకు కొనక ఉన్నాడు. రాజు మీద దిగులుతో ఉన్నాడు, రాజు మీద ప్రేమతో ఉన్నాడు. నా రాజుకు లేని సుఖం నాకెందుకు అనుకున్నాడు. నా రాజు ఎలా ఉన్నాడో అని ఆలోచన చేస్తున్నాడు. అతని మనసంతా ఎవరితో నింపబడింది? రాజుతోనే నింపబడింది. గనుక కాళ్ళు కడుక్కోవచ్చు, కానీ రాజు వస్తాడేమో, ఏ సమయంలో రాజు వస్తాడో తెలియదు. మెఫీబోషెతు సంగతి తెలుసు. ఎంత అన్యాయం జరిగినా చివరికి దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ఎవరు? దావీదే. సౌలు కాదు, అబ్షాలోము కాదు, అదోనియా కాదు, దావీదే. దావీదు వస్తాడని తెలుసు కనుక ఏ క్షణములో ఆయన వస్తాడు అని ఆయన ఎదురు చూస్తూ
క్షౌరం కూడా చేసుకోకుండా, బట్టలు కూడా ఉదుక్కోకుండా, కాళ్ళు కూడా కడుక్కోకుండా ఉన్నాడు. సామాన్యమైన బాధ్యతలు కూడా నిర్వర్తించకుండా రాజు కొరకు ఎదురు చూస్తున్నాడు అని దాని భావం. రాజు కొరకు ఎదురు చూచే మనం ఈ దినాల్లో అలా ఉండాలని కాదు. ప్రభు సన్నిధికి మనం శుద్ధిగా రావాలి, కడుక్కొని రావాలి, మన హృదయాన్ని కడుక్కోవాలి, మన సాక్షిని కడుక్కోవాలి. అంతేకాదు సహవాసానికి మనం వస్తున్నాం, అందరితో కలిసిమెలిసి ఉంటున్నాం కనుక ఉన్నవే జాగ్రత్తగా శుద్ధిగా ప్రభు సన్నిధికి రావడం, సంస్కారం కలిగి ఉండడం అది చాలా ఎన్నదగిన విషయం. అయితే ఈ మెఫీబోషెతు మనసంతా రాజుతో నింపబడింది. మెఫీబోషెతు రాజు పట్ల ఇంత భక్తి గలవాడుగా, ప్రేమ గలవాడుగా, కృతజ్ఞత గలవాడుగా ఉండగా ఇతన్ని గురించి సేవ ఏం చెప్పాడు దావీదు దగ్గర? రాజ్యం అతనికి వస్తుందని ఈరోజు యెరూషలేములో నిలబడ్డాడు అన్నాడు. దావీదు ఏమనుకుంటాడు? శత్రు కుటుంబానికి చెందిన వారిని క్షమించి నా బల్ల దగ్గర భోజనం చేసేవారి లెక్కలు నేను చేరిస్తే ఈరోజు రాజ్యము కావాలనే కోరికతో ఇతడున్నాడా? ఎంత చెడ్డవాడు, ఎంత మోసం చేశాడు అనుకుంటాడు కదండి. ఇవన్నీ ఊహలే, కల్పనలే, కానీ వీటికి ఏమైనా తలా తోక ఉందా? ప్రియులారా, దేవుని పిల్లల మధ్య ఇటువంటివి విచారకరమైన విషయాలు. సేబాలుంటారు, జాగ్రత్త. భక్తి గల వారిని పాడు చేయడానికి సీబాలుంటారు. సీబా మోసము చేశాడు. సీబా నన్ను గురించి నీతో అబద్ధం చెప్పాడు. మెఫీబోషెతు ఈరోజు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు చూడండి, 19:27. సీబా, నీ దాసు నన్ను గూర్చి నా ఏలును వాడవును, రాజవుకు నీతో అబద్ధమాడాను అన్నాడు. నా పనివాడు నన్ను మోసము చేశాను అన్నాడు. 26వ వచనం, అబద్ధమాడాను అని చెప్పాడు. అతడు మోసగాడు, అతడు అబద్ధికుడు. ఎవరు? సీబా. మెఫీబోషెతు ఎవరు? సంఘములో మనం ఎలా ఉందాం? మోసగాడుగా ఉందామా అమ్మా? అయ్యా, మోసానికి దూరంగా ఉందాం, అబద్ధానికి దూరంగా ఉందాం. అబద్ధాన్ని ప్రేమించి కౌగిలించేవారు ఉంటే పోనివ్వండి, దూరంగా ఉందాం. సత్యమును ప్రేమిస్తాం, యథార్థతను ప్రేమిస్తాం. అంతరంగంలో సత్యాన్ని కోరేవాడు ఆయన. మన హృదయాలు పరీక్షించే ప్రభు ఎదుట మనం ఎలా జీవిస్తున్నామో, ఏ వ్యక్తి కొరకు కాదు మనం జీవించేది కదండి. ప్రభువును సంతోషపెట్టాలి, మనుషులను సంతోషపెట్టడానికి కాదు. అది మన ముఖ్యమైన ధ్యేయమై ఉండాలి. ప్రభు కొరకు ఎదురు చూచే మనం, ఆ రొట్టెలో పాత్రలో పాలు పొందిన మనం వారమంతా, జీవితమంతా ప్రభు కొరకే నమ్మకంగా, పవిత్రంగా, యథార్థమైన భక్తితో మనం జీవించాలి. మధ్యలో మోసము చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నా వాటిని గురించి మనం దిగులు పడనక్కర్లేదు. ఎందుకు? యథార్థత ఏదో, నీతి ఏదో తప్పక తేలే రోజు ఉన్నది. రాజు వచ్చాడు. రాజు వచ్చినప్పుడు ఇది తెలిసింది. చూడండి 28వ వచనం చివరిలో, నీ దాసులను చేర్చితివి కాబట్టి ఇక నువ్వు రాజువైన నీకు మొర్ర పెట్టుట నాకేమి న్యాయం అని మెఫీబోషెతు అడిగాడు. అయ్యా, ఎందుకు రాలేదు అని నిన్ను అడుగుతున్నావు, కానీ నేను రావాలని నీతో కూడా ఉండాలని ఉండగా అసలు నేనే కదా ఇవన్నీ నీకు పంపించాను. అవన్నీ చెప్పడం లేదు ఆయనకి తెలుసు. మెఫీబోషెతు పంపించాడు. ఆ పొలమంతా ఆయిందే. దావీదానికి ఇచ్చాడు, న్యాయముగానికి రావాల్సింది ఇచ్చాడు, ఇంకా ఎక్కువగా ఇచ్చాడు, విడిపించి ఇప్పించాడు. మెఫీబోషెతు కృతజ్ఞత గలవాడు, మేలు మర్చిపోయేవాడు కాడు, మోసము చేసేవాడు కాడు, అబద్ధికుడు కాడు, ప్రేమ లేనివాడు కాడు, శ్రద్ధ లేనివాడు కాడు, దావీదుకు అన్యాయం చేసేవాడు కానే కాదండి. ఆయన హృదయము దావీదుతోనే ఉన్నది. ఏ ఫెయిత్ఫుల్ ఫాలోవర్ ఆఫ్ డేవిడ్ ఇన్ ద డే ఆఫ్ హిజ్ రిజెక్షన్. ఎంతమంది నిరాకరించినా నా యజమాని ఎక్కడున్నా నా హృదయం ఆయన పట్లనే ఉన్నదని మెఫీబోషెతు దావీదు పట్ల ప్రేమను పెంచుకున్నాడు. అందుకే ఈ సామాన్యమైన పనులు కూడా చేయకుండా రాజు రాక కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు 29 చూడండి ఏమన్నాడు, 19:29. రాజు ఇప్పుడు దావీదు కొంచెం కంగారు పడుతున్నాడు. ఎందుకంటే సంగతి అర్థం కాలేదు కదా. మధ్యలో సేబా చెప్పినవి విని అవే నిజం అనుకున్నాడు, అవే న్యాయం అనుకున్నాడు. మెఫీబోషెతు మోసం చేశాడు అనుకున్నాడు. అతను గెలిగిందంతా నీదే అని సేబా కూడా చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకెందుకు ఎత్తుతావు అంటున్నాడండి. ఎత్తింది ఎవరండి? ఈ సంగతులు ఎత్తింది ఎవరు? దావీదు కాదు, మెఫీబోషెతు కాదు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ మధ్యలో వాడు లేడు, వాడాడండి. వాడితోనే వచ్చే చిక్కంతా. ఇంకా చూడండి, దావీదులో ఏమి లేదు, దావీదు ఎప్పుడు ఎత్తలేదు. ఈ సంగతి అంతా తీసుకొచ్చిన వాడు ఎవరు?
ఆ సేబా అనేవాడు. ఈ సీబా వల్ల వచ్చింది కానీ మెఫీబోషెతు మీద దావీదుకు లేదు, దావీదు మీద మెఫీబోషెతుకు లేదండి. బర్నబా మీద పౌలుకు లేదు, పౌలు మీద బర్నబాకు లేదండి. అసలు కారకుడు అక్కడ జాన్ మార్క్ అండి. ఇలా బైబిల్ ఎన్నో ఉన్నాయి, లేదు చూసుకోండి. సేబా మోసం చేశాడు. ఇప్పుడు దావీదు అంటాడు ఇంకెందుకులే దాన్ని ఆపేద్దాం, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి పంచుకోండి అన్నాడు. నీవును సేబాయును భూమిని పంచుకొనుడి, నీవును సేబాయును భూమిని పంచుకొనుడి అని చెప్పాడు. మెఫీబోషెతు ఏం చేస్తున్నాడు? ఇదేం అన్యాయం అయ్యా, ఆవేళ మొత్తం అంతా నాకు ఇచ్చి ఈవేళ సగం అంటున్నావు, 50% పోవడం ఏంటి, నేను అసలు 1 ఇంచు పోవడానికి ఒప్పుకోను, 1 సెంటు పోవడానికి ఒప్పుకోను అన్నాడా? లేదండి. భూముల మీద ఆస్తుల మీద లేదు అతని మనస్సు. ఒక రమ్యమైన విషయం ఏమంటే 30వ వచనం చదువుదాం. అందుకు మెఫీబోషెతు, ఆ రాజా, నా ఏలిన వాడవును రాజవునకు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చావు. నిరాకరించబడ్డావు, అడవిలో పాలయ్యావు, అలసట చెందావు, ఆకలి దప్పులతో ఉన్నావు. ఎప్పుడో మేము పంపినప్పుడు కదా ఆ బర్జిల్లై కొద్దిగా పంపాడు, నేను కొద్దిగా పంపాను. ఎప్పుడు తిన్నావో ఎప్పుడు తినలేదో, ఎప్పుడు త్రాగావో ఎప్పుడు త్రాగలేదు, ఎక్కడ పండుకున్నావో ఏం జరిగిందో ఇవన్నీ అతడు అంతయు తీసుకోవచ్చు అన్నాడండి. అంతా తీసుకోవచ్చు అంటే సేబాకు సంతోషమే, కావాలని కోరుకునేవాడు కదండి. అయితే మెఫీబోషెతు ఎవరు? భక్తి గలవాడు. ఎప్పుడు కూడా తనకు న్యాయముగా కావాల్సింది కూడా రావాలని కోరుకునేవాడు, పట్టుపట్టేవాడు కాదు. ఆస్తి మీద కాదు, ప్రభు మీద ఉన్నది మనస్సు. ఎవరి మీద ఉంది మన మనస్సు? మన హృదయం ఎవరితో నిండి ఉన్నది? ఆరాధించే మనం. అతడు ఎంత చక్కగా కాపాడబడ్డాడో 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దావీదు వలన క్షమించబడి, హెచ్చింపబడి, బల్ల యొద్ద భోజనం ఇచ్చేవారిలో చేర్చబడి ఉన్నత సహవాసానికి వచ్చిన విషయం 9వ అధ్యాయంలో చూస్తున్నాం. తను ప్రేమించిన రాజు కష్టాల్లో ఉండగా ఆదుకోవడానికి తనకు కలిగిన వాటిని పంపించి ఔదార్యాన్ని చూపించాడు, దాతృత్వాన్ని చూపించాడు. నిన్న మనం విన్నాం దేవుని పిల్లల దాతృత్వం కదండి. దేవుని పిల్లలు ఎప్పుడైనా దాతృత్వం గలవారుగా, ఎవరు ఏ అవసరాలు కలిగి ఉన్నారో ఆలోచించి వాటి అవసరాల్లో సహాయపడేవారుగా ఉండాలి. స్వార్థపరులుగా, ధనాపేక్షలుగా కాదు. మెఫీబోషెతు అలాగే ఉన్నాడు. తనకు కలిగిన వాటిని రాజు కొరకు పంపించాడు. పనివాడు మోసం చేసిన, పనివాడు అబద్ధం చెప్పిన, ఈరోజు దావీదు వచ్చి మీ ఇద్దరు సమంగా పంచుకోమని వాటాలు వేసిన మెఫీబోషెతు వాటాల కోసం పోటీ పడేవాడు కాదా. నా రాజు తిరిగి వచ్చాడు, నాకంతే చాలు. నా రాజే నేను కోరుకుంటాను. నా రాజు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను. నా రాజుతో నేను ఉంటాను. రాజు కొరకే నా జీవితం సమర్పించాను. రాజు మీదనే నా దృష్టి అంతా, నా ప్రేమ అనురాగాలన్నీ, మై డివోషన్, మై అఫెక్షన్, నాకున్న ప్రేమ, నా భక్తి, నా అనురాగం, నాకున్నదంతా ఆ రాజు మీదనే. ఇందులో దాగి ఉన్న పాఠం ఏమిటంటే, ప్రియులారా, ఈ లోకములో నమ్మిన మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో నింపబడి ఉందాం. ఆయన పట్ల ప్రేమను పెంచుకుందాం. మనం ఏది చేస్తున్నా, మనకేది జరిగినా ఆయన కొరకే మనం ఎదురు చూద్దాం. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మన జీవితానికి మనం ప్రభు కొరకు చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు తప్పక అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా ప్రభువు రాక కొరకై మనం ఎదురు చూచే భక్తి గల మెఫీబోషెతు వలె ముందుకు